మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో పరమేశ్వరుణ్ణి దర్శించుకొని ఆరాధించిన వారికి సకల శుభములు కలుగుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసమని ఆలయ అర్చకులు మానేపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి అన్నారు. మహాశివరాత్రి వేడుకలకు కొవ్వూరు పట్టణంలోని సంస్కృత పాఠశాల నందు వెంచేసి ఉన్న శ్రీ లలిత పార్వతీ సమేత గోష్పదేశ్వర స్వామి వారి ఆలయం దివ్య శోభాయమానంగా ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకలను 5 రోజుల పాటు ఆలయం నందు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశైలందరికీ నమస్కరిస్తూ తెలియజేయమనగా, ప్రతి నెల వచ్చే మహాశివరాత్రిని మహాశివరాత్రిగా పిలుస్తాం. మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రిని మహాశివరాత్రిగా పిలుస్తాం. ఆ మహాశివరాత్రి రేపే అంటే 26/2/2025 బుధవారం నాడు జరుగుతుంది. అది మనం ప్రస్తుతం సంస్కృత పాఠశాల శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ లలిత పార్వతీ సమేత గోష్పదేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా దర్శనాలు, అభిషేకాలు అవి జరుగుతాయి. అలాగే 6వ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల దాకా కోలాటం, 7 గంటల నుంచి స్వామివారి తెప్పోత్సవం, 8 గంటలకి స్వామివారికి అందరిచే మహానీరాజనం జరుగుతాయి. ఇవన్నీ అయ్యేసరికి 9 అవుతుంది. రాత్రి 9:30కి మళ్ళీ అభిషేకం మొదలవుతుంది. 11 నమ్మకాలతో 11 ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. 6వ నమ్మకం అయ్యేసరికి రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలం ఉందో శాస్త్రీయ జ్యోతిర్లింగార్చన కూడా జరుగుతుంది. అలాగే తర్వాత మిగిలిన నమ్మకాలతో అభిషేకాలు అవి జరిగిన తర్వాత రుద్రహోమం కూడా జరుగుతుంది. అది అయిన తర్వాత హారతి, నీరాజమంత్ర పుష్పాలు ఉంటాయి. తర్వాత అది ఒక 2 గంటలు మనం కాలక్షేపం చేస్తే జాగరణ కూడా కలిసి వస్తుంది. అలా జాగరణ కూడా అయిపోయిన తర్వాత లక్షవారం లేదు శుక్రవారం 28/2/2025 శుక్రవారం నాడు పూర్ణాహుతి, త్రిశూల స్నానం ఇవన్నీ అయ్యాక అన్నదానం, తర్వాత సాయంత్రం ప్రత్యేకంగా పావులింపు సేవ. కళ్యాణం జరిగిన తర్వాత పావులింపు సేవ జరగాలి. ఆ పావులింపు సేవ దంపతి యుక్తంగా వచ్చి దంపతాంబూలం తీసుకోవాల్సిందిగా ప్రార్థన. దానికి ముందుగానే 4 గంటలకల్లా మధుర పదార్థాలు అవన్నీ పంపించి సహకరించవలసిందిగా ప్రార్థన. మరొక విశేషం ఏంటంటే, ఈ లింగోద్భవ కాలం ముందు శివుడిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. మహాశివరాత్రి నాడు మాత్రమే జరుగుతుంది ఇలాంటిది. కృష్ణాష్టమి కూడా అర్ధరాత్రి జరుగుతుంది. అలా కొన్ని విశేష కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. అవి తెలుసుకుని ఆచరించి సాంప్రదాయాన్ని పాటించవలసిందిగా ప్రార్థన.